మనందరం సంతోషమని ఒక సమాన పదం వాడుకుంటున్నాము. నేను చాలా సంతోషంగా ఉన్నాను, మీరు వచ్చింది నాకు సంతోషమని వ్యవహారం ఉంటుంది. కానీ దాంట్లో అల్ప అభద్ర లేకపోతే క్షుద్రమైన విషయాన్ని గురించి ఇది సుఖం అంటున్నారు. తాత్కాలికమైన అనుభవానికి సుఖం అని పేరు, నిత్యంగా ఉంటే ఆనందం అని పేరు. ఈ ఆనందానికి చాలా ముఖ ద్వారాలు, ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. కొన్ని పదార్థంలో ఆ పదార్థాన్ని గ్రహించి ధరించి రుచించి అనుభవించి తర్వాత ఆనందం వస్తుంది. ఇప్పుడు భోజన పదార్థంలో చూస్తే నారికేళానికి ఒక పాకం ఉంటుంది, ద్రాక్ష పాకం ఉంటుంది, మధు పాకం ఉంటుంది, రస పాకం ఉంటుంది. రసం అంటే అలాగనే త్రాగొచ్చు. కానీ మధు ఉంటుంది కదా, తేనె, దానికి త్రాగు పద్ధతి వేరే రకంగా ఉంటుంది. దానికి శనై గ్రహణం అంటున్నారు. కొంచెం కొంచెంగా తీసుకోవాలి. నారికేళం టెంకాయ పాకం కూడా అలాగే ఉంటుంది. ఆనంద విషయంలో కూడా చాలా ఆనందానికి సంబంధించిన విషయాలు చాలా నిర్బంధాలు పెడుతున్నాయి. అట్లా నీకు ఆనందం రాదు. ఆ ఆనందం రావాలంటే నువ్వు వచ్చి 10 సంవత్సరాలు దీనికి మథనము, ఆంతరికమైన మథనము, నిధిధ్యాసనం చేయాలి. అప్పుడే నీకు ఆనందం. అట్లా కాదు సులభంగా నేను చెప్తాను చెప్పి అంత 10 సంవత్సరాలు వద్దు, 1 సంవత్సరం దీక్షతో ఉండి చేయాలి అని చెప్పి శ్రవణానందం, మననానందం, అనుస్మృత్యానందం, మంథనానందం, గ్రహణానందం, ధరణానందం, ఉపాసనానందం, సాక్షాత్కారానందం చెప్పి ఒక క్షణా నుంచి ఒక కల్పకోటి కాలం వరకు ఈ ఆనందానికి ఉంటున్న మార్గాలు చెప్పారు. కానీ దర్శనాదేవ సాధవ అని కేవల దర్శనం మాత్రం, వేరే అక్కర్లేదు. చాలా వ్యాధులు ఉన్నాయి. ఆ వ్యాధులు రావాలంటే ఏమేమో చేయాలి. కొన్ని వ్యాధులు రావాలంటే దానికి చాలా అన్యాయాలు చేస్తే తర్వాతనే వస్తుంది. కానీ నేత్ర వ్యాధి వస్తుంది. ఈ నేత్ర వ్యాధికి తద్వ్యాధి సంబద్ధుడైన ఒక వాడిని చూస్తే చాలు. నేత్రంలో ఒక వ్యాధి ఉంటున్నా అని ఏం చేయాల్సి అక్కర్లేదు. దూరం నుంచి చూసి బాగా ఉన్నా అని అడిగిన దోషానికి ఆ వ్యాధి మీకు వచ్చేస్తుంది సాయంకాలం వరకు. అందువల్ల దర్శనంలో వ్యాధి వచ్చేటంటే దర్శనంలో మనకు అనుగ్రహం కూడా వస్తుంది. అందువల్ల పెద్దలు ఏమన్నారు, సుఖర ఉపాయం అని పేరు. సుఖర ఉపాయం అంటే ఏమి? వైజ్ఞానిక దృష్టిలో చూడండి, సుఖర ఉపాయం వైజ్ఞానికం అంటున్నారు. సుఖర ఉపాయం అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి నేను ఈ రాజధానికి వెళ్ళాలి. రాజధానికి వెళ్ళాలంటే ఎంత దూరం ఉంటుంది? దానికి వాయు మార్గం అని చెప్తున్నారు, విమానం అని చెప్తున్నారు. ఈ విమాన సాధనంలో వెళ్ళిపోతే సుఖర ఉపాయం. ఇప్పుడు వెళ్ళిపోవచ్చు, తొందరగా వెళ్ళిపోవచ్చు, ఎక్కడి నుంచి విదేశానికి కూడా వెళ్ళిపోవచ్చు. వైజ్ఞానికంలో లౌకిక విషయానికి సరళమైన సాధనలు ఉండేటట్టు మన ఆధ్యాత్మిక విషయంలో సరళ సాధనాలు ఉంటున్నాయి. మనకు విమానం ఉంటుంది. ఒక ఆయన దగ్గర మాట్లాడాలంటే వాడు ఎక్కడ ఉంటున్నాడు, ఎట్లా మాట్లాడతారు? నీకు దూరభాషణ ఉంటుంది, చరభాషణం, స్థిర భాషణం ఉంది. ఎక్కడ మీరు వెళ్తూ తీసుకుని వెళ్ళొచ్చు, అక్కడి నుంచి మాట్లాడవచ్చు. వైజ్ఞానిక సృష్టిలో లౌకిక వ్యవహారానికి మీకు చాలా ఆవిష్కారాలన్నీ సరళ సాధనాలని. అలాగనే ఆధ్యాత్మిక విషయంలో 10 రోజులు వెళ్ళాలని ఒక వైదేశిక ఖండం ఉంటుంది. 10 రోజులు వెళ్ళాల్సిన ఒక యాత్ర ఒక రోజులో, ఒక అర్ధ రోజులో వెళ్ళిపోతున్నారు. అలాగనే మనం మాట్లాడాల్సిన విషయాలు, చాలా మాట్లాడాల్సిన విషయాలన్నీ సంక్షేపం చేసి ఒక క్షణార్థంలో పంపించవచ్చు. అట్లా సులభ సాధనాలు ఉన్నాయి. అలాగనే ఆధ్యాత్మిక దృష్టిలో కల్పకోటి కాలాలు మనం ఉపాసన కానీ, నిధిధ్యాసనం కానీ, వేదాభ్యాసం కానీ, క్రతువులు కానీ పొందే ఒక అనుగ్రహాన్ని సరళ సాధనం ద్వారా క్షణార్థంలో పొందడానికి ఉపాయాలు ఉన్నాయి. ఆ ఉపాయ సూచకుడే ఆచార్యుడు అని పేరు. ఆచార్యుడు అనేవాడు 3 విషయాలు ఆయనకు తెలుసు. మనకుంటున్న దౌర్బల్యం, మనకు బలహీనత ఉంటుంది కదా, అది ఆయనకు తెలుసు. మనకు కావాల్సిన విషయం మనకు చాలా దూరంలో ఉంటుంది, మనకు అర్హత తక్కువ ఉంటుంది, మనకు రాపోతున్న భవబంధము కానీ ఈ పాపభారం కానీ ఇంకా ఎక్కువ అవుతూ పోతుంది. ఈ 3 విషయాలు ఆయనకు తెలుసు. చేసిన పాపాలు ఎక్కువ, దానికి ఉంటున్న పరిహారాలు అసంభవం, దుష్కరం, చేసేదానికి అంత సమర్థత మనకు లేదు, ఇంకా మళ్ళీ ఎక్కువ చేస్తూ ఉంటున్నాము. దీనికి ప్రవాహత్రయం అని పేరు. కర్మ ప్రవాహం, సంచిత ప్రవాహం అనేది అది ఒక కర్మ. దానికి ఉంటున్న ప్రాయశ్చితం అనేది దానికైనా బలిష్టం. ఒక ఆయనకు ఒక ప్రాయశ్చితం చెప్తే ఆయన చెప్పాడు, అయ్యో నాకు పాపమే చాలండి, ప్రాయశ్చితం వద్దు, ఈ పాపానికైనా భయం ఉంటుంది అన్నాడు. అట్లా ఒక ప్రాయశ్చిత భయం ఉంటుంది. ఇంకా మనం చేస్తూ వెళ్ళిపోతున్నాము. ఈ 3 ప్రవాహాలు. అగస్త్యుడు, అగస్త్య మహర్షి కుంభముని అంటున్నారు. ఆయన ఇట్లా కమండలంలో కావేరిని అంతఃస్థాపించి తనకి చుళగీకరణం అని పేరు. అట్లా చుళగంగా చేసి ఒక కమండలంలో పెట్టాడు కదా. అలాగనే మనకు అనాదిగా ఉంటున్న కర్మ ప్రవాహాన్ని, పాప ప్రవాహాన్ని, ఈ ప్రాయశ్చితానికి ఉంటున్న దౌర్బల్యాన్ని తన వీక్షణ ద్వారా, కటాక్ష ద్వారా, బోధ ద్వారా పరిష్వంగం అంటున్నారు. తన
దాని ద్వారా దీనికి సులభంగా చేస్తున్నవాడు, నిర్మూలన చేస్తున్నవాడు ఆ తక్షుడు. ఆయనకే ఆచార్యుడు అని పేరు పెడుతున్నారు. అలాగే ఆచార్యుడి ఒక అనుగ్రహం ఈ ఆధ్యాత్మిక సంపదకు ఉంటున్న ఒక విశిష్టత ఏమంటే, చాలా కల్పకోటి కాలాలు అతి ప్రయత్నం అంటే చాలా శరీర, మానసిక, బౌద్ధిక ప్రయత్నంతో, పరిశ్రమంతో చేయాల్సిన ఒక విషయాన్ని క్షణార్థంలో సహజంగా ఆనందదాయకంగా చేయడానికి ఒక ముఖ్యమైన ఒక ఉపాయాన్ని కల్పించిన వారు ఆచార్యులు. వారి అనుగ్రహం దాన్ని అవుతుంది. అందుకే పెద్దలు ఏమన్నారు, దీనికి దర్శనానందం అని పెడుతున్నారు. ఏ ఆనందం ఏ ఆనందం మీకు చాలా పరిశ్రమంతో, అనేక జన్మార్జితమైన ఒక పుణ్యంతో, ఆ సంపాద్యంతో చేయాల్సిన నిర్బంధం ఉంటుందో, అదే విషయాన్ని ఒక క్షణార్థంలో చేయడానికి దర్శనానందం. పెద్దల్ని ఇట్లా ఉంటే వాళ్ళు మాట్లాడుతుందా. వేదాభ్యాసము మరి చేస్తున్న ఎన్నో విషయాలు వేదంలో చెప్తున్నారు కదా. సత్యం, తపో, ధర్మ శమస్కర, దానం, ధర్మ ప్రజననం, అగ్నియో, అగ్నిహోత్రం, యజ్ఞో, మానసం, న్యాస అని చెప్తున్నారు. ఇదన్నీ పద్ధతి. ఈ పద్ధతులన్నీ చాలా పరిశ్రమంతో చేయాల్సింది. ఇదన్నీ దానికి తుల్యమైన ఒక ఫలం, అతి శీఘ్రమైన ఒక ఫలం ఎట్లా వస్తుంది అంటే దర్శనాదేవ, దర్శనం వల్లే వస్తుంది. అటువంటి ఉపాయాలు ఉంటున్నప్పుడు ఎవరికి వస్తుంది ఆ భాగ్యం? ఎవరికి వస్తుంది? స్వీకృతులని పేరు. స్వీకృతులు అంటే భగవంతుని ఒక అవ్యాజమైన కటాక్షంతో, విశేషమైన ఒక ప్రేరణతో వారు చాలా మహాభాగ్యవంతులు అని చెప్తున్నారు. భాగ్యవంతులు అంటే చాలా మంది ఉన్నారు, మహాభాగ్యవంతులు వారికే. సరే, నువ్వు అనేక జన్మ ఈ దాహంతో ఉన్నావు, సజ్జనాలు నిన్ను ఆశీర్వదించారు, భాగవతాభిమాన ఛాయలో ఉన్నావు కాబట్టి నీకు ఈ మహద్భాగ్యం నేను అందించాను. నువ్వు దర్శనంలో నీకు కర్షణ వద్దు, పేషణం వద్దు, వేరే వద్దు, దర్శనం వల్లనే నీకు మంచిది వస్తుందని చెప్పి అతి స్వీకృతులు అని చెప్తున్నారు. అతి విశిష్ట స్వీకృతులు. వారికి ఏం పేరు? ప్రాత్యేకికలు అని పేరు. వేదాంత పదం ఏమి? ప్రాత్యేకికలు. ఒక పెద్ద రాజభవనం ఉంటుంది. ఆ రాజభవనం అంతరం బయట అట్లనే హస్తబద్ధంగా కూర్చుంటున్నారు. ఒక ఇద్దరు మాత్రం చాలా స్నిగ్ధమైన వారు ఎప్పుడు వెళ్తుపోతుంటున్నారు. మనం చూస్తాం, మనం మనుషులు పుట్టాం, వారు పుట్టారు, వారు ఎప్పుడైనా లోపల వెళ్తున్నారు, వస్తున్నారు, వారికి అన్ని ఇష్ట వినియోగంగా ఉంటుందని చూస్తున్నాం. వారికి స్వీకృతులని పేరు. అలాగనే దర్శనాదేవ సాధవ, దర్శనాదేవ ఆచార్యానాం అని చెప్పినట్టు దర్శనం వల్ల అతి పరిశ్రమాస్పదమైన విషయంలో పరిశ్రమ విహీనంగా అనాయాసంగా ఈ లాభం మనకు పొందటానికి మనము విశిష్ట స్వీకృతులు, భగవంతుని ద్వారా స్వీకృతులు కాబట్టి ఆ దర్శన భాగ్యం జరిగింది. అందుకే పెద్దలు ఏమంటున్నారు? ఖండం కంఠం కంఠం కన్నుకి నీర కంఠం అంటున్నారు. కంఠం అంటే ప్రతి ఒక్క పదాన్ని 3 సార్లు చెప్పడం ఒక గౌరవం ఉంటుంది. సూత్ర పద్ధతి అంటున్నారు. సూత్రంలో వచ్చి 2 సార్లు చెప్పడం ఒక గౌరవం. బ్రహ్మసూత్రంలో 2 సార్లు చెప్తారు. అనావృత్తి శబ్దాత్, అనావృత్తి శబ్దాత్ అని సూత్ర మర్యాద. లౌకిక శాస్త్ర మర్యాద, వ్యవహార మర్యాదలు 3 సార్లు చెప్తారు. ఓం శాంతి శాంతి అని చెప్తున్నారు. మర్యాద పరిపాలనమని పేరు. అర్థ నిర్వహణలో ఏం చెప్తున్నారు? కండో పూర్వ పుణ్యానుగుణంగా కళ్ళుతో మనం చూసాము. కండో చూసి మన ఇంటికి వచ్చి మర్చిపోయి వేరే విషయాలు చూడలేదు. అనుదర్శనం ఇంకా చూస్తూ ఉంటున్నాము. మళ్ళీ కూడా కండో ఎప్పుడు నిత్య సాక్షాత్కారంగా అదే అనుభవంలో నిమగ్నమై మన జీవితంలో ఉంటున్నామని 3 సార్లు చెప్పారు. మొదటి చెప్పిన కండోం అనేది తాత్కాలికమైన సామయిక దర్శన విశేష. అనంతరం చెప్పిన కండోం అనేది దర్శనానంతర సంజాత అనుదర్శన వైభవం. 3వ విషయం తద్వారా నిత్య నిరవధిక తైలధారావత్ మనసి విధీయమాన దర్శన విశేష అని 3 పదాలు చెప్పారు. ఇప్పుడు మీరు చూశారు, ఈ దర్శనం మీకు భగవంతుడు అర్థం చేశాడు. ఇప్పుడు ఆచార్యుని ఒక అనుగ్రహం ద్వారా, ఈ అనుగ్రహ భాషణం ద్వారా ఇప్పుడు చేసిన సామయిక దర్శనం అనుదర్శనం. ఎప్పుడు చూస్తే కూడా పొద్దున మనకు ఏం దర్శనం రావాలి? ఆచార్య వైభవం. ఎది చూస్తే కూడా రావాలి. ఇప్పుడు వ్యవహారంలో ఉంటున్నాడు, ఏదో ఉద్యోగం చేస్తున్న వారికి ఎది చూస్తాడు? డబ్బు కదా. డబ్బుతో వ్యవహరించే వారికి ఎది చూస్తే కూడా డబ్బు. అలాగనే ఒక మనిషి ఉంటున్నాడు, వాడు చదువు విషయంలో ఉంటున్నాడు, ఆ ఉద్యోగంలో ఉంటున్నాడు. వారికి ఎవరికి చూస్తే ఏమి చదివిస్తూ ఏమి చెప్తూ ఉంటున్నాడు. మీకు తెలుసు, ఒక వాద్యవాదకుడు, మృదంగవాదకుడు ఉంటున్నాడు. వాడు ఎది చూసినా, ఎక్కడ ఏం చేసినా వాడి చేతి తాళాలో ఉంటుంది. ఎప్పుడు తాళ ప్రబంధంలో వాడు ఉంటాడు. ఎక్కడైనా మొత్తంగా ఉండాల్సిన అక్కర్లేదు. ఎవరైనా దగ్గర కూర్చుంటే కూడా వాడిని వెనకలెట్లు కూడా చేయొచ్చు. అందుకే అదే కార్య ప్రవృత్తి అని వేరు. ఒక విషయం ఉంటున్నవాడు నిమగ్నమై అదే ప్రవృత్తిలో ఉంటున్నాడు. అందువల్ల ఇప్పుడు ఈ విషయం దర్శనానికి ఏర్పాట్లు చేశారు. శిష్యులందరూ చేసి ఈ దర్శనానికి ఏర్పాటు చేశారు. మనం ఏం చేయాలి? ముందు చేసినది, ఇప్పుడు చేసిన దర్శనాలు, ఇంకా రాబోతున్న భావి ఆయోజనాలు, దీనికైనా ఎంత వైభవం ఉంటుంది అదండి మనం అనుదర్శనం చేస్తూ ఉండాలి. మళ్ళీ సాక్షాత్కార పరిణామం అని పేరు. ఇప్పుడు
దర్శనంలో ఏమేమి ఉంటుంది మనకు అందరికీ తెలుసు. భూమిలో ఏమేమి ఉంటుంది, రసం ఉంటుంది, ధాతు ఉంటుంది. కానీ ఈ రసధాతుకు ఖననం అని ఉంటుంది, కృషి అని ఉంటుంది. ఈ స్థావరాలన్నీ మీరు పెడితే, దాంట్లో చెట్లు పెడితే ఆ చెట్లు ద్వారా ఆ ధాతువు రసాలన్నీ వేరే రూపంలో పరిగణిస్తూ వస్తాయి. లేకపోతే మీరు ఖననాలు చేస్తే భూమి నుంచి ఇత్తడి, లేకపోతే బంగారం, వెండి అని పదార్థాలు, మిశ్ర పదార్థాలు ఇత్తడి అని తయారు చేస్తారు. భూమి నుంచే మీకు వెండి, బంగారం అన్నీ వస్తుంది. ఇదన్నీ ఒక కృషి ఉంటుందా లేదా? భూమిలో అన్ని ధాతులు ఉన్నాయి. సరే, ఈ భూమి నాది, దీంట్లో ధాతులు ఉన్నాయని చెప్పి అక్కడే కూర్చుంటే వస్తుందా? కృషికి మంచి పొలం ఉంటుంది, వర్షం పడుతుంది, వ్యవసాయం చేయకపోతే వస్తుందా? ఈ దర్శనం నుంచి 3 విషయాలు మీకు వస్తున్నాయి. దయా ప్రవాహం అని పేరు, జ్ఞాన ప్రవాహం అని పేరు, భక్తి యుక్తి శక్తి ప్రవాహం అని పేరు. ప్రతి ఒక్క ఆయోజనంలో ఇటువంటి శక్తులు ప్రవాహ రూపంలో వస్తున్నాయి. ఎట్లా మన భూమిలో అంతర్గతమైన ధాతులు ఉన్నాయో, ప్రతి ఒక్క ఆచార్య మంగళాశాసన వైభవంలో మనకు ఆచార్య దగ్గర 3 శక్తులు ఉంటుంది. మొదటి శక్తి ఆయన దగ్గర ఉంటే భక్తి శక్తి, ఇంకొక విషయం ఆయన దగ్గర ఉంటే బుద్ధి ధీ అనే ఒక శక్తి, మూడో విషయం ఆయన ఉంటున్న అనుకంప శక్తి. ఎందుకంటే ఈ భక్తి మనకు అర్థం చేసుకుని అనుభవించాలంటే మనకు జ్ఞానం కావాలి. ఈ జ్ఞానం మనకు ఫలరూపంగా పరిణమించాలంటే భక్తి కావాలి. ఇది 2 మనకు ధరణానికి అర్హత లేదు కాబట్టి ఈ 2 మనకు దొరకాలంటే ఆయన దయ కావాలి. భక్తి లేని బుద్ధి, బుద్ధి లేని భక్తి, దయ లేని ఈ 2 సంపత్తులు, ఈ 3 వ్యర్థమైపోతుంది. కాబట్టి ఇది 3 ఈ రోజు వస్తుంది. మనకు తెలుసు, మన నరోలో మన ఇంటి దగ్గర నీళ్ళు వస్తుంది, ఆ సమయానికి తీసుకోలేకపోతే అది వ్యర్థమైపోతుంది, తర్వాత వెళ్ళిపోతుంది. కాదాచితంగా ఎప్పుడైనా ప్రవహించి వచ్చేది. ఒక ఆయన అడిగాడు, భగవంతుని అనుగ్రహం ఎప్పుడు ఉందని. ఆ అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది, కానీ దానికి స్వీకరణ, ధరణ, మిలన, సంకలన, ప్రవచన, ప్రయోగాల సిద్ధులు మనకు కాదాచిత్తం ఎప్పుడో ఒకసారి వస్తుంది. కాబట్టి మనం అప్పుడప్పుడు తీసుకోవాలి. మన కర్తవ్యం ఏమిటి? ఈరోజు అన్ని ఆయుధాలు చేశారు, దివ్య ప్రబంధాలు పాటించారు, వేదపారాయణము, జ్ఞాన సదస్సు, అదైంది ఆచార్య మంగళాశాసనం, మీ మంగళాశాసనం అన్నీ అయిపోయింది. కానీ దీనికి శక్తి రూపంగా, అదే నేను చెప్పాను, ఖండోమని 3వ ఖండోమ పదం ఉంది. మనం ఈరోజు చూస్తున్న దర్శనం మరి ఎప్పుడు చేస్తున్న అనుదర్శనాన్ని సాక్షాత్కారంగా తీసుకొని రావాలి. ఒక పదార్థాన్ని పరిణమించి తీసుకొని రావాలి. ఈరోజు మీరు ఏం తీసుకున్నారు? మంగళాశాసనం అని ఈ దృష్టిలో చూస్తే మంగళాశాసనం, భక్తి రూపంగా చూస్తే మంగళాశాసనం. అదే చెప్తున్నారు భగవంతుని యొక్క విషయంలో. ఇది ఆయుధమా ఆభరణమా, భగవంతునికి ఎందుకు ఆయుధాలు అని అడిగారు. దేవాచంపులు అక్కడ నిర్వహిస్తున్నారు. ఇది అనుకూలர்களுக்கு ఆభరణ కోడీలేను, ప్రతికూలர்களுக்கு ఆయుధ కోడీలేను అన్వయిస్తున్నారు. ఈ శంఖ చక్రాలు భక్తులు చూస్తే ఇవన్నీ ఆభరణాలు, ప్రతికూలు దుష్టులు చూస్తే వారికి ఇది ఆయుధాలు. అలాగే మనము ఆచార్య భావనలో చూస్తే ఇది మంగళాశాసనం. కానీ మనకు జ్ఞానంలో సంతోషం వచ్చేటప్పుడు ఇదే భావన వస్తే జ్ఞానం పుడుతుంది. చాలా మనుషులు, ఒక ఆయన అడిగారు, చాలా మంది ఉన్నారు, వారికి ఆచార్య ప్రతిపత్తి లేదు, ఇట్లా విశిష్టాద్వైత సంపత్తి లేదు, కానీ వారికి జ్ఞానవంతులై ఉంటున్నారు, వారు బుద్ధిమంతులై ఉంటున్నారు, వారు ధీమంతులై, ప్రవృత్తులై, మేధావంతులై ఉంటున్నారు. వారి దగ్గర వచ్చి మీరు ఆచార్య అనుగ్రహం ద్వారా ఏమేమి రాబోతుంది వస్తుంది అని చెప్తున్నారు. ఈ విషయాలన్నీ వైష్ణవేత్తల దగ్గర ఎక్కువ ఉంటుంది, కానీ వైష్ణవుల దగ్గర తక్కువ ఉంటుంది అని లౌకిక సమస్య ఒక ఆయన అడిగారు. దానికి పెద్దలు ఏమన్నారు? ప్రయోగ విహీనత్వాత్ అన్నారు. మిగతా వాళ్ళు ఆచార్య ప్రతిపత్తి లేని కారణంతో ఆ పారంపరికమైన ఆకర్షణ వారికి లేదు, ఆ అనుగ్రహం లేదు. కానీ జన్మాంతర సుకృతం ద్వారా ఏది వారికి బుద్ధి ఉంటుందో, యుక్తి శక్తి ఉంటుందో దాన్ని ప్రయోగిస్తున్నారు. మనకు ఆచార్య అనుగ్రహం ఉంటుంది, ఆచార్య పదఛాయ ఉంటుంది, సామీప్యం ఉంటుంది, సౌజన్యం ఉంటుంది, కానీ మనం ప్రయోగించలేకపోతున్నాం. మన దగ్గర ఎక్కువ ఉంటుంది, కానీ మనం అది ప్రకటీకరించలేదు, దాన్ని ప్రయోగించలేదు. వారి దగ్గర తక్కువ ఉంటే దాన్ని మంచిగా చక్కని ఒక ప్రక్రియతో దానికి ప్రకటీకరణం చేసి ప్రయోగిస్తున్నారు. అందువల్ల ఈరోజు ప్రతి ఒక్క వైభవంలో భగవంతుడు ఏం చేశాడు? ప్రతి ఒక్క వైభవంలో అమితమైన శక్తి. భగవంతుడు సర్వశక్తివంతుడు, అది మాత్రం కాదు, జ్ఞానవంతుడు, సర్వజ్ఞుడు అని పేరు, బుద్ధిమంతుడు, అన్ని ఆయన దగ్గర ఉంటుంది. ఆయన ఒక ఆశ్రయంలో ఉంటున్న వారికి అదే బుద్ధి రావాలి కదా. పితుహు శతగుణం పుత్ర అని చెప్పినట్టు భగవంతుడు ఆవిర్భవించి వచ్చిన ఆళ్వార్లు ఆయనకైనా 100 గుణాలు, వారికి జాస్తిగానే మనం చూసాం, ఎక్కువనే మనం అనుభవించాం. అది మాత్రం లేదు, వారి దగ్గర వారి దయతో వచ్చిన వారు చూసాము ఆచార్యులు, వారు దానికైనా విభోగం ఉన్నారు. అట్లా మనం ఏం చేయాలి? భగవంతుడు బుద్ధి, భక్తి, తర్వాత దయ, ఇటువంటి గుణసాగరుడు. అంటే దాంట్లో ప్రధాన గుణాలు 3. షాడ్గుణ్య పరిపూర్ణ విగ్రహం అంటున్నారు. దాంట్లో సమస్త ఆశ్రిత ఉపయోగ గుణాలని 3 గుణాలు ఇచ్చారు. ఈ గుణాలు మన దగ్గర పరిగమించి రావాలి కదా. అందువల్ల ఈ రోజు చేసిన దర్శనం అనుదర్శనంగా రావాలి. ఇది 2వ స్థితి. చేసిన అనుదర్శనం ద్వారా మీరేం చెప్పాలంటే, స్వామి నిత్యం మీ దర్శనం నేను చేశాను, ఆ దర్శనం కల్పన మాత్రం కాదు. 3 చెప్తున్నారు శాస్త్రాల్లో. పెద్దల దగ్గర వెళ్ళిపోతే, గుడికి వెళ్ళిపోతే, పూజలు చేస్తే 3 దొరుకుతుంది అని చెప్పారు. ఒకటి విషయం ఒక ఆశ్వాసం, 2వ విషయం సంతృప్తి లేకపోతే తృప్తి, 3వ విషయం శక్తి. ఎవరు ప్రాథమిక దశలో ఉంటున్నారో వారికి మనసుకు ఒక ఆశ్వాసం దొరుకుతుంది. అబ్బా ఈరోజు
శబ్దద్వంతంలో నిరవధిక భక్తితో చేయాల్సిన ఒక ప్రవృత్తి ఈరోజు మనకు దొరికిన ఒక విశిష్టమైన ఈ దర్శనము మాకు ఖండం అని రెండవ ఖండం అనుదర్శనంగా మనకు అంతర్భవించి తర్వాత మూడవ ఖండం చెప్పినట్టు సాక్షాత్కార రూపంగా యావజ్జీవం మనకు మన పరంపరలో ఉంటున్న మన అనుయాయులు ఉంటున్నారు, మన సంబంధులు ఉంటున్నారు, అందరికీ ఇది పరిణమించాలని చెప్పారు. ఇంకొక విషయం చెప్తున్నారు, కన్నుకు తెలియన ఖండం అంటే ఎవరికి? మనకు ఈ ఇంద్రియ సంపత్తి అంటే ఇంద్రియం ఉండటం మాత్రం కాదు, కన్ను పెద్దదిగా ఉంటుంది అంటే చెవులు పెద్దదిగా ఉన్నాయని అట్లా కాదు, సూపులాగా పెద్దదిగా ఉంటే చాలదు. ఇంద్రియ సంపత్తి అనేది ఆ ఇంద్రియం వచ్చి గుణపుష్కరంగా ఉండాలి అంటున్నారు. కన్నుకు తెలియన కండం అంటే ఇక్కడ ఏమి పెద్దలు తాత్పర్యం చెప్తున్నారంటే భగవంతుని కళ్ళుకు ఒక ఇనియన కళ్ళు, భగవంతుని ఒక కళ్ళు చాలా తాపంతో ఉంటున్నాయని ఒక పెద్ద రహస్యం చెప్పారు. పుండరీకాక్షణ్య ఆయన పేరు. పుండరీకం అనే సంస్కృత శబ్దానికి ఈ తెల్ల పద్మాలు, పుండరీకం శ్వేత పద్మం అని పేరు. పుండరీకం అంటేనే దానికి నిఘంటు ప్రకారం శ్వేత పద్మం అని పేరు, అంటే తెల్లని పద్మాలుగా పుండరీకం అని పేరు. కానీ తమిళ్లో చేసిన వారు ఆళ్వార్లు దానికి చెంతామరే కಣ್ಣని అన్నారు. ఇది తెల్లదిగా ఉండేటట్టు సంస్కృత శాస్త్రం చెప్తుంది, ఈయన ఏమో ఎరుపుగా ఉండేటట్టు చెప్తారు, ఆళ్వారు వేరే రకంగా చెప్తున్నారు. ఏమైనా అధ్యాహారం చేసి చెప్తున్నారా, ఆరోపించి చెప్తారా అంటే లేదు, దానికి ఉంటున్న స్వరూపం మాత్రం వేదన ఉంటుంది కానీ భావము కలిసి ఆయన చెప్తున్నాడు. కళ్ళు ఆయనకు తెల్లగానే ఉంటుంది కానీ వచ్చి దర్శనం చేసుకున్న వారిని చూసి ఆహ్లాదముతో అది ఎరుపైపోయింది, తర్వాత చూడని వారి గురించి తాపముతో ఆ రక్తవర్ణం వచ్చింది అని చెప్తున్నారు. భగవంతుని యొక్క కళ్ళుకుంటున్న ఎరుపు వర్ణం అనేది ఎవరు వస్తున్నారో అనుకూలమైన వారు, పదద్వందాన్ని గ్రహించిన వారు, భక్తితో భావిస్తున్న వారిని చూసి ఆహ్లాదజనకం, వారంతా ఆహ్లాదజనకలని పేరు. వీరంతా తాప జనకలని పేరు. వీరి గురించి భగవంతుడు తాప కొడుతున్నాడు. ఇట్లా తాపము సంతోషమని కలిపి వస్తుంది కాబట్టి వానికి నేత్రవర్ణం మారిపోయిందని చెప్పి ఆడారు నిర్వాహం. కన్నుకు తెలియని కంఠం అంటే ఎప్పుడా వీరిని చూస్తాము, ఎప్పుడా వీరంతను చేరి చూస్తామని భగవంతుడు తాపముతో ఏడుపుతో కళ్ళని ఎరుపుని కూర్చున్నాడు కదా, వాడికి కన్నుకు నేత్రానందపరమైన ఒక దర్శనాన్ని చూస్తాము అని అర్థం. నాకు నేత్రానందం, మీకంతా నేత్రానందం కాదు. మనమంతరం కలిసి ఉంటే కన్నుకు తెలియని కాదు, సెందామரை కண்ணనాయ్ పెరియవాయి అంత కண்களுக்கு ఇరియన కంఠం అని తాత్పర్యార్థం చెప్పారు. మనం అంతరం చూడి ఉంటే ఎవరి కన్నుకు ఆనందం, ఎవరికి నేత్రానందం, ఎవరికి నేత్ర సౌభాగ్యం. పరమాత్మని ఒక దివ్య నేత్రద్వంద్వానికి అత్యంత ఆశ్చర్యాత్మకమైన ఆనంద ప్రవాహం ఈరోజు మన దర్శనంలో వస్తుంది. లోకాల్లో అన్యోన్యత అని పేరు. అన్యోన్యత అంటే ఒకరిద్దరితో ఆశ్రయించి ఉంటున్నారు. పారస్పర్యం అని పేరు. నాకు ఎవరైనా ఈ దగ్గరేంటి వారు సహాయం చేశారు, నా తమ్ముడు సహాయం చేశారని ఒక లోపల ఒక ద్వంద్వం మిత్రులు అని చెప్తారు. దంపతులు ఉంటున్నారు, అన్న తమ్ముళ్ళు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, దీని పేరు. ఇదన్నీ లౌకిక యాత్రికి ఉంటున్నారు. దీంట్లో అపూర్తి చెప్తున్నారు, అనిత్యం అపూర్తి అని పేరు. లౌకిక బంధువులు ఉంటున్నారు. వారంతా ఎందుకోసం అంటే లేశమాత్ర ప్రదర్శన కారణ అంటున్నారు. భగవంతుడు ఎలాగ ఉంటున్నాడు, ఆచార్యుని యొక్క వైభవం ఎలాగ ఉంటుంది, ఆచార్యుని యొక్క సంబంధం, ఆచార్యుని యొక్క విశిష్టత, గుణపూర్తి ఎలాగ ఉంటుంది చూడాలంటే దానికి ఏదైనా ఒక ప్రదర్శన ఉండాలి కదా. దానికి మూడు రకమైన ప్రదర్శన ఉంటుంది. ఒకటి విపరీతం, ఇంకొకటి అత్యల్పం, అభావం అని పేరు. అభావం అంటే చూడండి, నాకు తల్లిదండ్రులు లేదు, మీరు లేదు కానీ భగవంతుడు ఉన్నాడు చూడండి. ఈ కొంత బంధువులు మనకు లేకుండా పోవచ్చు కానీ భగవంతుడు ఎప్పుడు సకబంధువు ఉంటున్నాడు. ఇది అభావ ప్రదర్శన అని పేరు. విపరీతం అంటే బంధువులు ఉన్నారు, వారే నాకు జన్మశత్రువు కానీ భగవంతుడు ఎట్లా అనుకూలంగా ఉంటున్నాడు అది చూపించడానికి. అత్యల్పం, ఉంటున్నారు కానీ అశక్తులు, వారి కూడా కలుషిత బుద్ధితో ఉంటున్నవారు కానీ భగవంతుడు నిర్మలమైన ఒక దీంట్లో పరిపూర్ణమైన ఒక శక్తి సంపత్తితో మనకు అనుగ్రహం చేస్తున్నాడు. లౌకిక బంధువులంతరం ఆచార్య సంబంధ, భాగవత సంబంధ, భగవద్ వైభవాన్ని ప్రదర్శనం చేయటానికి దాంట్లో ఉంటున్న ఒక అభావము, దాంట్లో ఉంటున్న అత్యల్పత, దాంట్లో ఉంటున్న ఒక వైపరీత్యాన్ని ఎట్లా ఒక వ్యావృత్తి చేసి భగవత్ స్వరూపానికి ఉంటున్న ఒక విశిష్టత చూపించాలని చెప్పి ఈ బంధువులందరూ మనకు వచ్చారు. గురువు అని చెప్పేది చాలా గురువులు ఉంటున్నారు. గురు శబ్దానికి మన సంప్రదాయాలు వేరే విషయం. గుశబ్దస్తంతకార ఋషబ్దస్త నిరోధక అంటున్నారు. లౌకిక విషయంలో కూడా చాలా గురువులు చెప్తున్నారు. యోగా గురువు అంటున్నారు, నాట్య శాస్త్రానికి గురువు ఉంటున్నారు, ప్రతి ఒక్క శాస్త్రానికి గురువు ఉంటున్నారు, చోర శాస్త్రం దొంగనికి కూడా ఎవరైనా గురువు ఉంటున్నారు. దాని గురించి లేదు. కానీ గురువు అనేది అంధకారం అనేది ఏం తెలుసు కదా, అక్కడ భగవంతునికి ఒక అంధకారం ఉంటుంది. గురు శబ్దానికి రెండు రహస్యాలు చెప్పారు. ఈ రెండు రహస్యం చాలా అర్థాలు చెప్పారు. ఈ రెండు రహస్యాలు మనం ఈరోజు అర్థం చేసుకోవాలి. మొదటి విషయం, గురువు అంటే ఎవరు అంటే ఆచిరోతి ఈ శాస్త్రార్థాన్ని ఆచార్య స్థాపయతకి చెప్తున్నారు. అది మాత్రం కాదు, ఆ సమంతాత్ ఆచరతి శిష్యార్థం ఇది ఆచార్య. శిష్యుడు చేయని కార్యాలు, శిష్యుడు చేయని కార్యాలు, చేయాల్సిన మంచి కార్యాలు చాలా చేయలేకపోతున్నాడు, అదన్నీ వాని కోసం చేసేవాడు ఆచార్యుడు. శిష్యుడు చేయలేదు, నీ చేయలేదా, నీకు పర్వతం లేదు, నరకం అని చెప్పేవాడు కాదు. చేయలేకపోతే వాని కోసం అదే చెప్పారు. ఆచార్యుడు పరిపూర్ణమైన వారు వారే
ఇన్ని ఆరాధనలు ఇన్ని విషయాలు ఎందుకు చేయాలి? మనము విచ్ఛిన్నంగా చేస్తున్నాం. ఈరోజు చేస్తున్నాము, రేపు చేసేది లేదు. అది ఒకటి. ఇంకోటి మనం చేసే విషయం మనసు పూర్తిగా స్వరూప పూర్తితో చేయట్లేదు. మూడో విషయం చాలా మందికి చేయలేకుంటున్నారు. ఎవరు చేయని వారో, ఎవరు విచ్ఛేదంతో చేస్తున్నారో, ఎవరు మనస్ఫూర్తితో చేయలేకపోతున్నారో ఇటువంటి వారి కోసమే ఆచార్యుడు అన్ని ఆచరణలు చేస్తున్నాడు. శిష్యార్థమేవ శిష్యేన త్యక్తాన్ని కర్తవ్యాన్ని కార్యాన్ని యా ఆచరతి సా ఆచార్య. శిష్యుడు చేయాల్సిన కార్యాలు ఉన్నాయి. దాని కార్యాన్ని ఏన ఆచర్యతే తస్యేవ ఆచార్యత్వం. అది ఎవరు చేస్తున్నాడో అతడే ఆచార్యుడు. అది మాత్రం కాదు, రెండు విషయాలు చెప్తున్నాడు. భగవంతుడు చెప్తున్నాడు, వాడు ఏం మంచిదే చేయలేదే, వాడు చేయలేదు, నేను చేస్తున్నాను కదా తీసుకో అని అంటున్నారు. సద్దు విషయాలు. వాడు చాలా పాపాలు చేసినాడని దుష్కృతి విషయాలు చెప్తున్నాడు. దానికంటే నేను ప్రాయశ్చిత్తం చేశాను. ఆచరతీతి ఆచార్య. శిష్యస్య దోష నివారణార్థం తేన కర్తవ్యాన్ని కార్యాన్ని సర్వాన్ని తదర్థం ఏషాయేవ క్రియతే ఇది ఆచార్య. ఆచరతి ఇది ఆచార్య అంటే రెండు అర్థాలు ఇక్కడ. కర్తవ్యాన్ని యాని యాని కార్యాన్ని తాని ఆచరతి ఇది ఆచార్య. కర్తవ్యానాం విషయే ప్రాయశ్చిత్తానాం ఆచరణం ఏన క్రియతే సా అపి ఆచార్య. చేయాల్సిన విషయాలు ఏం చేయలేదండి, నేను చేస్తాను. ఆయన చేయకూడని విషయాలు ఎక్కువ చేశాడు, ఆ పాపం ఉంటుంది, దానికి ప్రాయశ్చిత్తం నేను చేస్తాను తీసుకో అని చేసేవాడు. శిష్యుని ఒక ఆత్మయాత్రకు పరిపూర్ణ బాధ్యత తీసుకున్నవాడు ఆచార్యుడని పేరు. రెండో విషయం, ఆచార్యుడు అంటే రహస్యవేత్త అని పేరు. ఏమి రహస్యం? చాలా రహస్యాలు చెప్తున్నారు. సంక్షేపంగా ఒక రహస్యం చెప్తాం. జీవాత్మ బలహీనుడు, పరమాత్మ సర్వబలిష్ఠుడు. చూస్తే వాడు సర్వజ్ఞుడు, సర్వశక్తుడు, అప్రమేయుడు, అచింత్యుడు అని చాలా పేర్లు పెడుతున్నారు. ఈ జీవాత్మ గురించి చెప్తే అశక్తుడు, అల్పశక్తుడు, అజ్ఞుడు, అనీషుడు, వీరికి అన్ని చెడ్డ పేర్లు, భగవంతుడికి అన్ని మంచి పేర్లు. కానీ ఆచార్యుడు ఎవరు తెలుసు కదా? వేదాంతులు ఏం చెప్పిస్తారు? వేదాంతులు వైదికులు ఏం చెప్పిస్తారు? పరమాత్మకు ఉంటున్న బలాన్ని, మనకుంటున్న బలహీనాన్ని చెప్పించేవారు వేదాంతులు వైదికులు. పరమాత్మకు ఉంటున్న బలహీనాన్ని, మనకుంటున్న బలాన్ని చెప్పించేవారు వైష్ణవాచార్యులు. పరమాత్మకు ఉంటున్న చాలా బలాలు ఉన్నాయి, చాలా గుణాలు ఉన్నాయి. సర్వకర్తృత్వం, సర్వ నియంతృత్వం, శౌర్యం, వీర్యం, పరాక్రమం, గాంభీర్యం, సౌగంధ్యం, ఔదార్యం, చాలా గుణాలు ఉన్నాయి. కానీ ఒకే ఒక బలహీనం ఉంటుంది, దానికి పేరు దయ అని పేరు. దాన్ని పెట్టుకుంటున్నాడు. మనకు చాలా బలహీనాలు ఉన్నాయి, ఒకే ఒక బలం ఉంటుంది, శరణాగతి. దీన్ని పెట్టుకో. ఆచార్యుడి యొక్క విశిష్టత ఏమంటే వాని ఉపదేశంలో భగవంతునికి ఉంటున్న బలహీనాన్ని, మనకుంటున్న బలాన్ని చెప్పించేవాడు ఆచార్యుడు. అతడు చాలా గొప్పవాడు, నువ్వు చాలా మోసం చెప్పించేవాడు వైష్ణవాచార్యుడు. వైష్ణవాచార్యుడు మనకుంటున్న బలమేమి రా ఇక్కడ అని చెప్పి భగవంతుని పిలిపించేవాడు ఆచార్యుడు. అందువల్ల ఎట్లా లౌకికంగా మనకు తల్లిదండ్రులు, సోదరులు, లౌకిక గురువులు ఉంటున్నారే, అలాగే మనకు ఆచార్య సంపత్తి చాలా ముఖ్యం. ఇంకొక విషయం చెప్తున్నారు, ఎంత మనకు లౌకికమైన గురువులు మార్గదర్శనం ఉంటే కూడా మనకు ఆధ్యాత్మిక సంపద ఉంటే కానీ ఇతర గురువులు ఇచ్చే అనుగ్రహం కూడా మనకు ఫలించదు. ఆత్మశక్తి ఉంటుంది వారికి. ఇప్పుడు చాలా సాధనాలు ఉన్నాయి నేత్రానికి, దూరదర్శిని, సూక్ష్మదర్శిని, అగాధ దర్శిని, అంతర్దర్శిని, వ్యాప్త దర్శిని అని చాలా దర్శనాలు ఉంటున్నాయి. ఈ ముగ్గుతో కూడా ఉంటుంది. ఈ కళ్ళే పని చేయలేకపోతే ముగ్గుతో పెట్టి ఏం చేస్తారు? అందువల్ల చాలా మంది అడిగారు, మేము లౌకికంగా ఉంటున్నామండి, దీనికి ఎట్లా వస్తాం? లౌకికంలో మీరు బాగా ఉండాలంటే కూడా విద్య, పదవి, అధికారం, భర్త, భార్య, పుత్ర, లౌకిక సుఖ సౌఖ్యాలు మనకు కావాలంటే కూడా ఆత్మశక్తి, ఆత్మసత్తా మనకు ఈ ఆచార్య ద్వారా లభిస్తే దాని ద్వారా ఇతర సహాయాలు మనకు పుష్కలంగా సఫలంగా అయిపోతుంది. అందువల్ల ఆచార్యుడు అనేవాడు మన లౌకిక జీవనానికి సంబంధం లేనివాడు. అది వేరే ఇది వేరే అని భావించకూడదు. మీకు ఇతర వాళ్ళు, మీకు ప్రారంభిక పాఠాల నుంచి చెప్పించే పాఠకులు, అధ్యాపకులు ఉంటున్నారు, ఆర్థిక సహాయం చేస్తున్నారు, భౌతిక సహాయం చేస్తున్నవారు, దయతో ఎంతో చాలా మంది మీకు ఉంటున్నారు. వీరంతా ఎందుకు ఉంటున్నారు తెలుసు కదా? వీరందరికీ పని అంటే ఒక ఆచార్యాన్ని చూపించడానికి ఇదన్నీ లఘు అంశాలని పేరు. ప్రతి ఒక్క ఉపకారం లఘు అంశం. ఆ లఘు అంశానికి వచ్చిన పూర్ణ రూపం మనకు ఆచార్య దర్శనం. ఆ ఆచార్య దర్శనం ద్వారా మనకు వస్తున్న సామాన్య సహజమైన జీవనంలో ఉంటున్న విషయాలన్నీ పూర్తి అయిపోతున్నాయి. కాబట్టి ఆచార్యుడు మన జీవనంలో ముఖ్య అంశం. అది మనకి ఇష్టాంశం కాదు. ఇష్టం ఉంటే ఆచార్యుడు పెట్టుకుంటా, లేకపోతే వద్దు కాదు. ఆచార్యుడు ఉంటున్న వాడే లౌకికంలో కూడా మనకి జయ విద్యాలు వస్తున్నాయని దీనికి సారార్థం. దానికి పెద్దలు ఏమంటున్నారు? ఆచార్యుడు ఎక్కడ ఉన్నారంటే 3 రకాలు చెప్తున్నారు. ఆచార్యంలో 3 రకమైన వారు ఉంటున్నారు. ఒక ఆచార్యుడు ఆచార్య పదవి, అధికారంలో పుష్కలంగా ఉంటున్నవారు. వారికి భగవంతుడి దగ్గర అత్యంత వ్యవహార సౌభాగ్యం ఉంటుంది. ఇప్పుడు అదే ఒక ఆయన చెప్పారు, ప్రథమ మంత్రి నాకు తెలుసు కానీ ఆయనకు నన్ను తెలియదు అన్నాడు. అట్లా భగవంతుని మనం ఆరాధన చేస్తున్నాము కానీ భగవంతుడికి ఎవరు స్నేహంగా ఉంటున్నారో, నేను భగవంతుడి దగ్గర ప్రీతిగా ఉంటున్నా అంటే అర్థం ఉండొచ్చు. కానీ భగవంతుడు ఎవరి దగ్గర ప్రీతిగా ఉంటున్నారో వారికే పూర్ణ ఆచార్యులు పేరు. ఇప్పుడు మన శాస్త్రంలో చెప్తున్నాము, అస్మత్ గురుభ్యో నమః, అస్మత్ పరమ గురుభ్యో నమః, అస్మత్ సర్వగురుభ్యో నమః అని చెప్తున్నాం. అస్మత్ గురుభ్యో నమః అని చెప్పే పదం మనకు మాంస చక్షుష్కు గోచరమై మనకు చాలా స్నేహంగా, అతి సమీపంగా
వర్తిస్తున్న ఆచార్యుడు ఎవరు ప్రత్యక్షంగా ఉంటున్నారో ఆ పరంపరాగతులైన ఆచార్యుడు అస్మద్గురుభ్యో నమః. వీరి ద్వారా మనం చేస్తున్నాం కదా, ఎక్కడైనా మాకు సంఖ్య ఈ దూరభాషలో మాట్లాడినప్పుడు ఏం చేస్తున్నాం, వారి సంఖ్య, అక్కడ ఉంటున్న ప్రాంత సంఖ్య, అక్కడ ఉంటున్న రాష్ట్ర సంఖ్య అన్ని వేస్తున్నాం కదా. అలాగనే ప్రాంత సంఖ్యలాగా అక్కడ ఉంటున్న వారి సంఖ్యలాగా ఉండేది అస్మద్గురుభ్యో నమః. వీరి ద్వారా ఎవరి సంబంధం మనకు వస్తుంది, పరమగురుభ్యో నమః. పరమగురు శబ్దాలు గురు శబ్ద లక్షణ పూర్తి రుచ్యతే. రామానుజులు ఆడవందారు ఇటువంటి ఉంటున్నవారు గురుభ్యో నమః అని బహువచనం చెప్తున్నారు. దాంట్లో ఏం బహువచనానికి ఏం అర్థం అంటే ఒకే గురు ఉంటున్నారు కానీ గురు పుత్రులు గురు పరంపరకు సంబంధించిన వారందరికీ చేరి బహువచనం. అత్ర బహువచనాత్ ఆచార్యానాం పుత్ర వంశ వ్యాపృతి రుచ్యతే అంటున్నారు. అస్మద్గురుభ్యో నమః అంటే ఆచార్యుడు మాత్రం కాదు, వారితో జన్మించిన వారు వారి పిల్లలు ఆ పరంపరకి బహువచనం అంటున్నారు. ఆచార్య సంబంధం పొందిన వారందరికీ అస్మద్గురుభ్యో నమః. వీరికి సంబంధ సౌభాగ్యము ఆ సాఫల్య శక్తి ఇచ్చిన వారు ఎవరు, పరమగురుభ్యో నమః. యామనముని, నాథముని, రామానుజుని అటువంటి వారు. అస్మత్ సర్వగురుభ్యో నమః అంటే తెలుసు కదా, ఈ ఇద్దరు ఆచార్యుల వైభవం గురించి మనకు చెప్పి మనకు ఉంటున్న విస్మృతి, మనకు ఉంటున్న వ్యామోహం, ఆలస్యాన్ని తొలగించి మనకు శాశ్వతమైన ఒక ధృతి అంటున్నారు. ధృతి అంటే అట్లనే పెట్టితే సముద్రంలో ఏదైనా పెద్ద కల్లోలం వస్తుంది, ఆ సముద్ర కల్లోలంలో ఏదైనా ఒక చక్క దొరికితే దాన్ని గట్టిగా పెట్టుకుంటారు. అలాగే మనం పెట్టుకుంటాం కానీ అప్పుడప్పుడు అక్కడక్కడ వెళ్ళిపోతాం. అట్లా పోకుండా కదలకుండా మనకు స్థిరమైన ఒక బుద్ధి ఇస్తున్నవారు సదాచారులు. ఎవరు ఉపన్యాసం చేస్తున్నవారు, భాగవతోత్తములు, తదియారాధన చేస్తున్నవారు, వీరందరూ సర్వగురుభ్యో నమః అని పేరు. మనకు ఎట్లా శివుడికి త్రినేత్రం అని చెప్తున్నారు శివునికి, అలాగనే మనకు త్రిగ్రంథి అని పేరు. మనకు ప్రత్యక్షమైన గురులు, ఆ ప్రత్యక్ష గురువుకు సంబంధ జ్ఞానము సాఫల్యం ఇస్తున్న శక్తివంతులైన పరమ గురువులు, వీరిద్దరు మహిమ గురించి ఉపన్యాసాల ద్వారా, ఆరాధన ద్వారా, అనుష్ఠానం ద్వారా మనకు ప్రదర్శించేవారు. ఈ 3 మందిని మనం పెట్టుకోవాలి. ఇంకొక విషయం చెప్తున్నారు, విశ్వరూప దర్శనం చూపించారు కదా. విశ్వరూప దర్శన యోగంలో భగవద్గీతలో సామూహిక దర్శనం అని పేరు. ఆచార్యుల దగ్గర సామూహిక దర్శనం ఉంటుంది, అది మాత్రం వ్యక్తి విరమిస్తారు. సామూహిక దర్శనం అంటే ఒక ఆయన చెప్పారు, మనం ఆచార్య దగ్గర వెళ్తున్నాము కానీ నాకు ఏదో మంచిగా వృద్ధి ఏమీ కనిపించలేదు అంటే, నువ్వు సామూహికంగా ఆయన చూసావా, నువ్వు మనసులో భావించి అన్ని ఆయన చేస్తారంటే సామూహిక దర్శనం ఉండాలి. సామూహిక దర్శనం అంటే ఆచార్యని చూసేటప్పుడే సర్వబంధు సామూహిక దర్శనం అని పేరు. ఇతర బంధువులు అందరూ కూడా ఆయన రూపంగా చూడాలి. ఆయన ద్వారా నియమితులై, ఆయన ద్వారా నియమితులని మిగతా బంధువుల విషయంలో మనం చూడాలి. ఆచార్యని సర్వబంధు రూపంగా చూడటం ఒక విషయమైన సామూహిక దర్శనం అని పేరు. ఇంకొక విషయం ఏం చెప్తున్నారంటే, ఆచార్యుని దగ్గర అన్ని ఆచార్యులు ఆ రోజు ఉండేటట్టు చూడాలి. ఎప్పుడు ఉంటుంది, దీంట్లో ఏమని చెప్తున్నారు, సాందర్భికం అంటున్నారు. సాందర్భికం అంటే ఒక సందర్భంలో ఉండటం. పుట్టినరోజు జన్మ నక్షత్రం మాత్రం ఆయన మంచిగా ఉంటారా, మిగతా రోజులు అనుగ్రహం లేదా అనకూడదు. కల్లోలాలు సముద్రంలో ఎప్పుడు ఉంటున్నాయి కానీ అమావాస పూర్ణిమ అని శక్తి విశేషంలో అది ఎక్కువ ఉంటున్నట్టు ఆచార్య దగ్గర దయాదృష్టి ఎప్పుడు ఉంటుంది. అది 2 రకంగా చెప్తున్నారు. మానసికం అని చెప్తున్నారు, సామయికం అని చెప్తున్నారు. సామయికం అనేది జన్మ నక్షత్రంలో అంతరికి వారి శరీరంలో ఉంటున్న అంత చైతన్యంలో ఒక వికాసం వస్తుంది. మనం ఎప్పుడు మంచిది చేస్తే, హోమం చేస్తే కూడా ఆ రోజు మంచి రోజు. మంచి వారిని ఎప్పుడు చూస్తే కూడా పుట్టినరోజు. కానీ ఆ జన్మ నక్షత్రము, ఆ మాసము నక్షత్రము సమన్వయించి వచ్చే ఆ సందర్భంలో మనకుంటున్న ఆంతరిక చేతనకు 3 శక్తులు. మిగతా వారు అనుగ్రహించేటప్పుడు గ్రహించే శక్తి, ఆ గ్రహించిన విషయాన్ని ధరించే శక్తి, ఆ ధరించిన శక్తిని మిగతా వారికి వితరించే శక్తి, గ్రహణ ధరణ వితరణ, ఈ 3 శక్తులు ఆ పుట్టినరోజు మనకే ఎక్కువ ఉంటుంది. మనకే ఏ శక్తి సంబంధం, ఏ శక్తి సంబంధం లేని వారు మనకే ఎట్లా ఉంటే, శక్తి వికాసం ఉంటే, ఉద్భవం ఉంటే, శక్తివంతులైన ఆచార్యులకు జన్మ నక్షత్రం చూస్తే ఎలా ఉంటుంది. అదే పరాశర భట్టర్ గారు చెప్పారు, నర రూపం సింహ రూపం ఉంది, పాలు మంచిగా ఉంటుంది, శర్కర మంచిగా ఉంటుంది, 2 కలిపి తీస్తే అతి మధురంగా ఉంటుంది చెప్పినప్పుడు జన్మ నక్షత్రం అనేది వైభవమైన ఒక విషయం, చాలా వైభవం పొందిన విషయం. ఆచార్యులు వైభవం వారు వచ్చి శాశ్వత వైభవం పొందిన వారు. జన్మ నక్షత్రం కలిసి వస్తే ఇంకా అది అతి మధురంగా ఉంటుంది. జన్మ నక్షత్రం అనేది మధుర వైభవం, ఆచార్యులు నిత్య వైభవగ్రస్తులు. వారికి ఇద్దరికి కలిపి వస్తే వైభవము, ఆచార్య జన్మ నక్షత్రం 2 కలిసి వస్తే అది చాలా ఇంత బ్రహ్మాండంగా ఉంటుంది అని పెద్దలు చెప్పారు. అందువల్ల ఇది తిరు నక్షత్రం అని పేరు. తిరు నక్షత్రం అంటే ఏమర్థం, తన వైభవం అన్ని. వైభవం అంటే ఏమి, మిగతా వారికి అనుగ్రహం ద్వారా, బోధం ద్వారా, స్మృతి ద్వారా, వీక్షణ ద్వారా, స్పర్శ ద్వారా, పంచేంద్రియాలు అంటున్నారు. మనకు పంచేంద్రియాలని ఉంది కదా, అలాగనే ఆచార్య పంచేంద్రియం ఏమి, పంచశక్తి సాధనాలు ఏమి, చూడటం, వారి గురించి మనసులో ఒక సంకల్పం చేయటం, భావించటం, వారితో స్పర్శించటం, వారికి ఏదైనా మాట్లాడటం, వారికి ఏదైనా ప్రసాదం ఇవ్వటం అని ఈ 5 రకమైన వ్యవహారంతో ఆచార్యుడు మనతో స్నేహంగా వస్తాడు. అందువల్ల జన్మ నక్షత్రంలో వారికి శతగుణం సహస్రగుణం. గ్రహణంలో జపం చేస్తే, ఒక్కసారి జపం చేస్తే 1000 సార్లు జపం చేసినట్టు చెప్తారు కదా గ్రహణ రోజు. అలాగనే ఆచార్యుడు జన్మ నక్షత్రం
నక్షత్రం ఒక విశేషమైన ఆధ్యాత్మిక సుగ్రహణ మహోత్సవం. అది వచ్చి గ్రహణం అంటే ఇది సుగ్రహణ మహోత్సవం కాబట్టి ఈరోజు ఆయన చాలా శక్తివంతులై ఉంటున్నారు. అందువల్ల ఆ శక్తి ఏమి కృప కదా, ఆ శక్తిని మనము గ్రహించి అది మనస్ఫూర్తిగా మనం భావించాలి. సామూహిక దర్శనం అంటే ఆ రోజు ఆచార్యుని చూసేటప్పుడు ఎప్పుడు చూస్తున్నా ఏం భావించాలి సామూహికంగా? ఎంబెరుమానార్, ఉయ్యకొండార్, మనక్కాల్ నంబి, ఎంబార్, పరాశర భట్టర్, కూరత్తాళ్వాన్ అందరూ ఇచ్చేసారని భావించాలి. సామూహిక దర్శనం అనేది తన ఆచార్య శరీరంలో ఆచార్య వంశంలో ఉంటున్న పూర్వాచార్యులు అందరూ చూడాలి. మొదటి సామూహిక దర్శనంలో మన సర్వబంధులు వచ్చారు అని చూడాలి. రెండవ దర్శనంలో పరాశర భట్టర్ కాలం నుంచి ఇప్పటి వరకు వచ్చిన అన్ని ఆచార్య పురుషులు ఆ పరంపరస్తులు అందరూ ఒకే శరీరంలో వచ్చారని భావించాలి. మూడో విషయం 74 సింహాసనాధిపతులు వారి పరంపరస్తులు అందరూ వచ్చారని చూడాలి. ఇంకొకటి అభినవ దశావతారం వచ్చిందని భావించాలి. దీనికంటే సామూహిక దర్శనం అని పేరు. ఆ దర్శనం వచ్చిన వారికే శిష్య సంపత్తి, వారికే ఆచార్య అనుగ్రహం పరిపూర్ణంగా ఫలం అవుతుంది. మనకు వేరే వివిధమైన శరీరంలో నిత్య వివిధలో ఉంటున్న ఆచార్యులు మనకు ప్రత్యక్షమైన గురువు రూపంలో పరమ గురువులు, సర్వగురువులు, దానికి ముందు ఉంటున్న పూర్వాచార్యులు అందరూ మన కోసం సులభులై ఏక శరీర వ్యాప్తిలో అందరూ వచ్చారు. ఒక శరీరం చాలా శరీర వ్యాప్తి చేసేది మనం వినపడాం. ఇది ఒక శరీరంలో అనేక శరీరులు, అనేక ఆత్మ సంపత్తులు, శక్తులు కొలువై ఉంటున్న ఒక దివ్యమైన రోజు ఆ సామూహిక దర్శనం చేయాలి. ఎందుకంటే భగవంతునికే అదే చెప్పాను కదా, భగవంతునికే ఒక అంధకారం ఉంటుంది. అదే విషయం చెప్పాను. ఏం అంధకారం అంటే అది భగవంతుని దగ్గర ఒక అలంకారంగానే ఉంటుంది. పరాశర భట్టర్ చెప్తున్నారు కదా, అవిజ్ఞాత అని చెప్తున్నారు. అవిజ్ఞ అంటే అజ్ఞాని అని అర్థం. దానికి అవిజ్ఞాత సహస్రాంశం అనే పదంలో అవిజ్ఞాత అంటే అజ్ఞాని అని అర్థం. భగవంతునికి ఏమి అంధకారం ఉంటుంది అంటే 2 అంధకారం ఉంటుంది. మీరు చేసిన దోషాలన్నీ చూస్తే రక్షించవలసిన బాధ్యత చూడలేకపోతున్నాడు, అప్పుడు వాడు అంతటైపోతున్నాడు. ఈ దోషాలన్నీ చూస్తే అక్కడ ఎన్ని దోషాలు ఉంటే కూడా రక్షించే బాధ్యత ఉండాలి కదా, ఆ బాధ్యతని మర్చిపోతాడు. మీరు అన్ని రక్షించాలన్న బాధ్యతని చూస్తే ఈ దోషాలన్నీ వెళ్ళిపోతుంది. భూశబ్దస్తంధకారస్య ఋషబ్దస్తన్నిరోధక అంటే భూశబ్దం ద్వారా ఏమవుతుంది? భగవంతుని ఒక అంధకారం. ఏం అంధకారం? భగవంతుడు మన దోషాలే ఎక్కువ చూసి ఇన్ని దోషాలు ఉంటే కూడా వాత్సల్య సౌశీల్య సౌలభ్య గుణం ద్వారా మనం రక్షించి ఉద్ధరించాలనే విషయం చూడలేక అంధకారంలో కూర్చున్నాడు. దానికి నిరోధనం చేసి మనకు భగవంతుడు వచ్చినాడు, చూడు, రక్షణ బాధ్యతతో చూడు, రక్ష్య గుణపూర్తితో చూడకూడదు అని చెప్పి చూపించేవాడు గురువు అని చెప్తున్నాడు. అందువల్ల ఆ గురు వైభవాన్ని ఈరోజు మీరు చూశారు. పరాశర భట్టర్ వంశం అనేది చాలా గొప్ప వంశం. ఇంకొక విషయం ఉంది. ఒక ఆయన చెప్పారు, పుత్ర దోషం నాకు ఉందన్నారు, కానీ 4 పిల్లలు ఉన్నారే అన్నారు. పుత్ర దోషం అంటే పుత్రులు లేని దోషం కాదు, పుత్రులు మనకు అనుకూలంగా లేకుండా ఉంటే ఎందుకురా పుట్టారు అంటే అది కూడా పుత్ర దోషమే. నత్తు పుత్రాణం అభావేన జాతః దోష పుత్ర దోష, పుత్రాణం గుణ విపరీతంగా జాయతే పుత్ర దోష అని ఇంకొక రంగం చెప్పారు. గుణ విపరీతంగా పిల్లలు ఉంటే అది కూడా పుత్ర దోషం అన్నారు. భగవంతునికి మీకు తెలుసు, భార్య పిల్లలు మనకు మంచిగా ఉండాలి. అగలగిల్లే 20 మంది అలర్మే ముందే ఒరే మార్గాన్ని చెప్పి నారీనాం ఉత్తమైన పేరు మహాలక్ష్మి. పత్నికి ఏం పేరు? నారీనాం ఉత్తమ అని పేరు. మంచి భార్య లభించిందే కానీ పిల్లలు మంచివారు లేదు భగవంతునికి. కర్మాధీనమయ్యే వచ్చిన వాడు చతుర్ముఖుడు, వాడు సాగనీయుడు కాదు, కర్మ జన్మాదు. అవతారంలో చూస్తే లవకుశలు ఉన్నారే కానీ విపరీతంగా ఏం లేదు, కానీ వారి విశిష్ట సంపత్తి వారికి ఏం లేదు. ప్రద్యుమ్నులు, అనిరుద్ధులు వారి పిల్లలందరూ ఉన్నారు, పౌతులు ఉన్నారు, ఆర్యని గుణపూర్తి లేదు. అన్ని అవతారంలో చూస్తే ఏ ఒక అవతారం చూసినాం ఆచార్యుని దగ్గర కూడా మనం వైభవం చూడలేదు. రామకృష్ణ అవతారంలో ఆచార్యుల దగ్గర వైభవం చూడలేదు. విశ్వామిత్రుడు కానీ శాంతిగిరి కానీ చాలా లౌకికంగా ఉన్నారు, మంచి జ్ఞాతాలు కానీ చాలా లౌకికంగా చాలా సాధారణంగా ఉన్నారు, అసాధారణం లేదు. అందుకనే ఆయన వచ్చి నమ్మాళ్ళని, ఎంబెరుమారాన్ని, మనవాళ్ళ మమ్మల్ని ఆశ్రయించారని చెప్తున్నారు. అలాగనే పుత్రదోషం, భార్య మంచి భార్య కానీ మంచి పిల్లలు అవతారంలో కానీ స్వరూపంలో కానీ పిల్లలు మంచి పిల్లలు లేదు. పరాశర భట్టర్ తత్ప్రసాద ద్వారా ఎప్పుడు భగవంతుడికి సాక్షాత్ పుత్రుడు ఆవిర్భూత పుత్రుడు అవతరించాడో అప్పుడే భగవంతుడికి పుత్రదోషం పోయింది. అంతవరకు ఆ రోజు వరకు భగవంతుడికి పుత్రదోషం విన్నాం. నరకాసురుడు కూడా ఒక వ్యాధుల్లో చూస్తే స్వామివారికి పుత్రుడు అన్న నరకాసురుడు కూడా స్వామివారికి ఒక దృష్టిలో చూస్తే, విపరీత దృష్టిలో చూస్తే, వ్యతిరేకంగా చూస్తే ఒకసారి పుత్రుడు ఇలాగ నరకాసురుడు లాగా పిల్లలు, లవకుశుడు లాగా సాధారణమైన పిల్లలు, ప్రద్యుమ్నుడు లాగా పిల్లలు, బ్రహ్మలాగా ఇట్లా కార్మికంగా ఉన్నారే కానీ ధార్మికంగా లేదు, పారమార్థికంగా లేదు. అన్ని తాపాలన్నీ పరాశర భట్టర్ గారి జన్మ ద్వారా భగవంతునికి పుత్రదోషం వెళ్ళిపోయింది. భార్యా సంపత్తితో ఉంటున్న భగవంతుడు పుత్ర సంపత్తితో ఆహ్లాదం అనుభవించింది పరాశర భట్టర్ గారి అవతారం ద్వారా అని పెద్దలు నిర్వహణ చేస్తారు. ఇప్పుడు మనకేమైంది, ఒకవాడు చాలా డబ్బువంతుడు ఉంటున్నాడు, ఆ డబ్బులు మనం సంపాదిస్తే ఏమి వారికి స్వీకారం వెళ్ళిపోతాయి. ఒక ఆయన చెప్పారు, నేను స్వీకారం వెళ్ళిపోయానండి, వారికి మీకు సంబంధమే లేదా, అక్కడెక్కడ వెళ్ళిపోయారు, స్వీకారం
వెళ్ళిపోయినారు. భగవంతుడు స్వీకరించి భగవంతుడు జన్మమిచ్చి విశేషంగా అనుగ్రహం చేసి పుత్ర సంపత్తి పరాశర భట్టు గారి జన్మం ద్వారా వచ్చింది. వారికి అంతా మనం స్వీకృత పుత్రులు కాబట్టి శ్రీరంగ సంపత్తి అంతా మనదే, తాళాలంతా మన దగ్గర ఉంటుంది. అందువల్ల ఆ విశిష్టమైన వైభవాన్ని ఈరోజు అర్థం చేసుకున్నాము. అందరూ ఇక్కడ వచ్చారు. భాగవత అభిమానం, భాగవత మంగళాశాసనం అనేది చాలా విశేషమైనది. అనగహ శత్రువుని గురించి చెప్తున్నాడు. అనగడు పాపరహితుడు అంటున్నారు. ఏమి పాపం అంట? కేవల భగవద్భక్తి నామ పాపరహితుడు అంటున్నారు. మనకి ఏం పాపం లేదంట, భగవత్ సేవ పాపం లేదంట. భగవత్ సేవ పాపం అంటే లేదు, భాగవత సేవ విశేషం కాబట్టి దానికి వ్యతిరేకంగా విపరీతంగా ఉంటున్న భగవత్ సేవ పాపం అన్నారు. అందువల్లే మనకు ఇక్కడ ఉంటున్న ఒక విశేషం ఏమంటే, దీనికి ఉంటున్న అనఘత్వం ఏమంటే వైదిక వాసన విహీన కేవల భాగవత మంగళాశాసనం నామ అనఘత్వం అని పేరు. వైదిక వాసనలు చాలా తక్కువ, వైష్ణవ వాసనలు చాలా ఎక్కువ. నా పట్టాభిషేకం కూడా జరుగుతుంది, వైదికలే ఎక్కువ ఉంటున్నారు, బాధలు ఉంటున్నారు. కానీ ఇక్కడ మంగళాశాసన పరులు పల్లాండు అని చెప్తున్నవారు 3 రకమైన వారు ఉంటున్నారు. అగ్ని మీడే అని చెప్పి ఓం అని ఓంకార ఉచ్చారణ చేస్తున్న వారికి పరమ వైదికులని పేరు. స్వస్తి స్వస్తి అని మంత్రాలు చెప్తున్నారు వారికి పరవైదికులని పేరు. శాంతి శాంతి అని చెప్పే వారికి వైదికులని పేరు. ఇట్లన్నీ జన్మాంతరాలు. ఒక ఆయన అడిగారు, ఏమంటే ఇట్లా వేద శాస్త్రాలన్నీ చాలా చదివి ఉన్నారు, గొప్ప పండితులు ఉంటున్నారు, మీ భాగవతులందరూ ఉంటున్నారు, వారికి వేద జ్ఞానం ఇంకా ఎన్ని జన్మల తర్వాత రావాల్సిందే అని అడిగారు. ఏమి విపరీతం చెప్తున్నావు? చాలా సంవత్సరాలు వేద జ్ఞానంతో క్రతువులన్నీ చేసి ఆ పాపాలన్నీ నశించి తర్వాత కదా భాగవతులు అయిపోతున్నారు. ఆరక్కడి నుంచి ఇక్కడ వస్తారా, వీరెక్కడి నుంచి అక్కడ వేదాలు చదివేదానికి మందికి వెళ్తున్నారు. వేదానికి సారమైన భగవంతునికి చాలా సామీప్యంలో సాయుధ్యంలో వెళ్తున్న వారు భాగవతులు. ఆ వేదంలో ఎవరు పరమాత్మాన్ని చదువుతూ శబ్దమాత్ర గ్రహీతులు ఉంటున్నవారు వైదికులు. శబ్దము తర్వాత అర్థము తర్వాత క్రతువులన్నీ చేసి తర్వాత వేదార్థ సార సంగ్రహాలు ఇవన్నీ చదివి మీమాంసార్థం నిర్ణయం చేసి దాంట్లో కూడా పరమాత్మ పేరు లేదు బ్రహ్మసూత్రంలో. తర్వాత దైవ మీమాంసలో ఉంటుంది, సా విష్ణు ఆ హి అని ఉంటుంది. తర్వాత ఇది చదివిన వారు 100 సంవత్సరాలు 100 జన్మల తర్వాత కదా బాగోలేకపోతున్నారు. అందువల్ల మీరు ఒక విషయం తెలుసుకోవాలి, దీనికి విహిత త్యాగం అని పేరు. ఏం పేరు? విహిత త్యాగం అంటే ఒక విషయాన్ని దానికైనా గొప్ప ఒక విషయాన్ని కోసం త్యాగం చేయడానికి విహిత త్యాగం అని పేరు. భాగవతులు వారికి చెప్పిన రోజు భాగవతులు అందరూ కూడా ముందుల జన్మంలో వారికి ఉంటున్న ప్రాగ్ జన్మంలో జన్మ పరంపరలో చాలా పరంపరలో వేద జ్ఞానము భూమిలో ఒక రహస్యం చెప్తున్నారు. తామ్రమే స్వర్ణం అవుతుంది. రసవాదంలో ఒక ప్రశ్న అడుగుతున్నారు, తామ్రం ఎలాగంటే స్వర్ణం అవుతుంది, దాని లోపల ఒక సంబంధం ఉంటుందని అడిగారు. అదే చెప్తున్నారు పెద్దలు, తామ్రంలో ఒక కాఠిన్యం ఉంటుంది కానీ ఔజ్వల్యం లేదు. తామ్రం ఏం చేస్తుంది, ఓహో నాకు ఈ కాఠిన్యం వద్దు, దాన్ని మార్చేయండి, ఔజ్వల్యాన్ని తీసుకుంటాను, అది వచ్చిందే స్వర్ణం అంటున్నారు రసవాదులు. అలాగనే ఈ ఆధ్యాత్మ రసవాదంలో కూడా మనకు వేదాలు చదివి యాగాలు చేసి కఠినమైన ఘోర తపస్సులు ఉపాసనాలు చేసిన వారు అదన్నీ ఆ కాఠిన్యాన్ని త్యాగం చేసేసి అడియేంటి రామానుజదాసన అది ఇచ్చేయండి అని చెప్పి ఆ పరివర్తన వచ్చిన వారు భాగవతులు అని చెప్పారు. అందువల్ల మీరందరూ జన్మాంతర వైదికులు. ఇప్పుడు ఉంటున్న వైదికులు సామాన్య ఆస్తికులంతా భావి వైష్ణవులు. ఇదే మన దగ్గర ఉంటున్న బంధం. చాలా మహద్భాగ్యముతో వేదాన్ని ఉంటున్న సారమేమి 3 విషయాలు: భగవత్ పరత్వం, భగవత్ పాతికృత్యం, భగవత్ పారిచర్యం అన్నారు. భగవంతుడే పరమాత్మ అని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాత ఉమక్కేనా మాక్షయో మరద్దు పురతుడే కొత్త పాతికృత్యం, దాంట్లో నుంచి పరిచర్యం అట్లా చెప్తూ ఉండకూడదు. వడివిలా అడిమి செய்வோம், யாருக்கு செய்வோம், దేవ బచ్చరి అని ఆచార్యుడు అడియాർക്ക് అడిమే ఆటలు చెప్తున్నారు. అందువల్ల ఆచార్యుడు మనకి ఏమి ధనాన్ని అనుగ్రహించాడు, భగవత్ పరత్వము, భగవత్ పాతివ్రత్యము, పరిచర్యను అనుగ్రహించారు. మనమంతరం చాలా గొప్ప ఒక స్థానానికి వచ్చాము. ఇప్పుడు మనం 2 విషయాలు చూడాలి. ఇప్పుడు వచ్చిన ఈ స్థానాన్ని, చేతిలో ఇచ్చిన ఒక విషయాన్ని ఇట్లా మనం ఎట్లా కాపాడుతాం? ఈ నిధిని, అదే భాగవతులు ఈ నిధి కోసం ఏం చేయాల్సి అక్కర్లేదు. వాళ్ళు ఉండే శంకర నిధి పద్ధతి కన్నా గొప్ప నిధి సంపన్నులు. ఈ వచ్చిన నిధిని ఎట్లా కాపాడాలి, ఇట్లా ఎట్లా పెంచాలి, ప్రయోగించాలి, మిగతా వారికి కూడా ఈ నిధిని ఎట్లా విభజించి వారికి కూడా ఒక క్షేమానికి మనము కళ్యాణ సంకల్పాలు చేయాలి. ఈ విషయం మనం భావించాలి. ఆచార్యుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా నిండిన ఈ రోజులో అందరికీ భగవంతుని దగ్గర ఒక అవ్యాజ కరుణా కటాక్షానికి మనమంతా పాత్రభూతులై మనకు ఆత్మ సంపత్తి, జ్ఞాన, భక్తి, వైరాగ్య, భాగవతాభిమాన, భగవద్భాగవత ఆచార్య కైకర రూప ఆ రూపం మనకు పరిమళించి రావాలి. దానికి భగవంతుడు మన గుణాలన్నీ చూడు పితరం విలోక్య అంటున్నారు, నాథముని విలోక్య అంటున్నారు. అట్లనే మనము చెప్పేటప్పుడు మనకు శరీర సంబంధంతో ఉంటున్నవారు, ఆత్మ సంబంధంతో ఉంటున్నవారు ఇద్దరు ఉంటున్నారు మనకు సంబంధించిన వారు. వారిని భగవంతుడు చూసి మనకు అనుగ్రహించాలని చెప్పి ప్రార్థించి వచ్చిన వారందరికీ ఇంకా రాబోతున్న జన్మదినోత్సవంలో ఇంకా అర్థపుష్టితో, ఇంకా జ్ఞానంతో, ఇంకా మనము ఉత్సాహంతో అర్థం తెలుసుకొని మంచి ఉత్సాహంతో ఇంకా 1000 లెక్కలు లోకానికి ఏమి శాపం అన్నారు, అపూజ్యులైన వారికి లక్షోపలక్ష మందిలో వచ్చి వారికి
ఖ్యాతిలు అని ఆర్భాటాలన్నీ చేస్తున్నారు. అది భూమికి ఒక హాని. మంచి పూజ్యులైన వారు చదువుతో, మంచి పరంపరతో, సద్గుణ సంపత్తితో మంచిగా ఉంటున్న వారికి గౌరవం కూడా లేదు, మర్యాద కూడా లేదు. ఇదే భూమికి రెండు హాని అన్నారు. పూజ్యులైన వారికి నిరాకరణం, అపూజ్యులైన వారు, దోషాస్పదులైన వారికి పరమ పూజలు ఇదన్నీ జరుగుతుంది. ఆ పాపానికి శాపానికి మనమే ప్రాయశ్చిత్తం చేయాలి. ఎట్లా అంటే భాగవతోత్తములు, ఆచార్య పురుషులు, మన పూర్వాచార్యులు వారు పుట్టినరోజు, వారు పరమ సమాధి అయిన పరమపద సాయుధ్యం లభించిన రోజు, వారి తిరువరసులు, వారికి ఉంటున్న దివ్యక్షేత్ర అవతార క్షేత్రంలో ఇవన్నీ దర్శనం చేసి వారి వైభవాలు ఎప్పుడు మనం చేస్తూ ఉంటే కళ్ళుకి నేను కడ్డమని చెప్పేది మనకు మాత్రం కాదు, ప్రపంచంలో ఉంటే అంతరికి వచ్చిపోతుంది. అదే పెద్దలు చెప్తున్నారు, స్వర్ణాన్వేషణ న్యాయం. ఇంత బంగారం భూమి నుంచి తీయడానికి ఎంత మట్టి తీస్తారు. అందుకనే భగవంతుడు కూడా ఇంత బంగారం లాగా మనకు భక్తులు భాగవతులు లభించాలని చెప్పే ఇంత మట్టి రూపమైన మనుషులను సృష్టించారు, కోటి లెక్కలు. అందువల్ల మనం అందరం భాగ్యవంతులు, చాలా సౌభాగ్యవంతులు. మనం రాబోతున్న జన్మదినోత్సవంలో రామానుజాచార్యుడు దివ్యాజ్ఞ ఉంటుంది, వర్ధతాం అభివర్ధతాం అని ముందే మంగళాశాసనం చేశారు. ఆ మంగళాశాసనాన్ని మనం సాక్షాత్కరించడానికి మనం శారీరక, మానసిక, భౌతిక ప్రక్రియలు ఏమేమి చేయాలి, ఆ ప్రయత్నాలు మనం చేయాలి. రామానుజుల వారి సహస్రమాన జయంతి రాబోతుంది. దానికి ఈరోజు జరిగిన ఒక జన్మదినోత్సవాన్ని అంకురార్పణ మహోత్సవంగా భావించి ఈ రోజు నుంచి మనకు పరమవదలో ఉంటున్న రామానుజులు ఉంటున్నారు, దివంగతులని పేరు. వీరందరూ భూమిస్థితులైన రామానుజులు. రామానుజులు ఇద్దరు ఉంటున్నారు. దివంగత రామానుజులు ఎక్కడ ఉంటున్నారో అనుగ్రహిస్తున్నారు సూక్ష్మ శరీరం ద్వారా. విగ్రహ దశలో ఉంటున్నారు. విభవ దిశలో ఉంటున్న రామానుజులు అంతరం చేరి విగ్రహ దశలో ఉంటున్న రామానుజుల యొక్క సత్య సంకల్పాన్ని మళ్ళీ దృఢీకరణంగా లోకంలో సత్యార్థ స్థాపన చేయాలి. దానికి మీరంతరం రామానుజ సేన అని, ఆ సేనలో మీరంతరం సదస్సులై సన్నద్ధులై అంతరం చాలా విషయాలు చేయాలి. దానికి ఉంటున్న శౌర్య, వీర్య, గాంభీర్య పరాక్రమాలు భగవంతుడు ప్రసాదించాలని చెప్పి దాని పదకమలంలో అభ్యర్థిస్తూ అందరికీ మంగళాశాసనం తెలియజేస్తూ విరమిస్తున్నారు. నారాయణ.